హాయ్ ఫ్రెండ్స్, అప్పుడే పుట్టిన పసిపిల్లల గురించి అంటే న్యూ బార్న్ బేబీస్ గురించి మీరు ఎప్పుడు కని విని ఎరుగని ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా. అయితే ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, చూసి కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. ఇంకా అసలు విషయంలోకి వచ్చేస్తే ఇది పసిపిల్లల కంటి చూపుకు సంబంధించిన విషయం అండి. ప్రతి తల్లి తండ్రి తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది. యాక్చువల్లీ యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియోగా ఈ కాన్సెప్టే చేయాలనుకున్నాను, కాకపోతే అలా పోస్ట్ పోన్ అయిపోయి ఇప్పటికి సెట్ అయిందనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. అసలు మీరు ఎప్పుడైనా నవజాత శిశువులు అంటే అప్పుడే పుట్టిన పసిపిల్లలు రంగుల్ని ఎలా గుర్తిస్తారు అని ఆలోచించారా? లేదంటే అసలు గుర్తించగలరా లేదా అని మీకు ఒక డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇది చాలా ముఖ్యమైన విషయమే కానీ సాధారణంగా ఆ దిశగా ఎవరు ఆలోచించరు కదండి. జనరల్గా తల్లిదండ్రులు బంధువులు ఏం చేస్తూ ఉంటారంటే రకరకాల రంగురంగుల బట్టల్ని కష్టపడి షాపింగ్ చేసి ఇష్టపడి సెలెక్షన్ చేసి రంగురంగుల బొమ్మల్ని ఇంద్రధనస్సులోని రంగులన్నిటినీ పట్టుకొచ్చి పిల్లల ముందు కుమ్మరించి వాళ్ళకి తొడిగి వాళ్ళని మెప్పించాలని, ముద్దులలికే పసిపెదాలపై బోసి నవ్వులు పూయించాలని, ఆ పూసిన లేలేత పువ్వుల్ని ఏరుకొని మైమరచి ఉబ్బి తబ్బిబ్బైపోయి అబ్బబ్బబ్బయ్య ఎంత క్యూట్గా ఉన్నాడో, అబ్బబ్బబ్బయ్య ఎంత క్యూట్గా ఉందో అని తన్మయత్వంతో పరవశించిపోతారు. వారు తెచ్చిచ్చిన రంగురంగుల వస్తువుల్ని బేబీ చూసి సంతోషించిందనే ఆనందంలోని ఫీల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బారసాల లేదా ఏదైనా పండగ లాంటి అకేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఇంకా బంధువులు కూడా బేబీ ఈ కలర్ డ్రెస్ వైపు చూసింది కాబట్టి ఇదే తొడగాలని, లేదు ఈ కలర్ వైపు చూసింది కాబట్టి ఇదే తొడగాలని పట్టుబడతారు. ఒక్కొక్కసారి పోట్లాడుకుంటారు, ఇంకా అలుగుతారు కూడా. సరే, దీన్ని పక్కన పెడదాం. మీకు సరదా విషయం చెప్తాను, వినండి. ఒక్కోసారి తల్లి ఏం చేస్తుందో మీకు తెలుసా? 2 రకాల క్లాత్స్ తీసుకొచ్చి బుజ్జి, కన్న, బంగారం, సింగారం, చిన్ను, మున్ను, ఈ 2 డ్రెస్సుల్లో నీకేది నచ్చింది? ఈ డ్రెస్ తొడుక్కోవాలా లేకపోతే ఈ శారీ తొడుక్కోవాలా? నీకేం నచ్చింది? జింగిచక ఏం నచ్చింది అని చెప్పి కలర్ సెలెక్షన్ బేబీకి ఇస్తుంది అనమాట. ఆ బట్టలు బేబీ ముందు పెట్టి చూపిస్తుంటే బేబీ అనుకోకుండా ఊగాని కొట్టిందా, లేదా పొరపాటున దేనివైపైనా చూసిందా, లేదా ఒక్క క్లాత్ని కానీ టచ్ చేసిందా, ఇంకా తల్లి ఆనందంలో ఎగిరి గెంతేసి అబ్బా సూపర్ సెలెక్షన్, మా బేబీ సెలెక్షన్ అంటే మామూలుగా ఉండదని చెప్పి పరిగెత్తుకొని నీట్గా తయారైపోయి వెంటనే మళ్ళీ వచ్చేసి హే ఎలా ఉంది నా శారీ, హే ఎలా ఉంది నా డ్రెస్ అని చెప్పి ఫోజులు ఇచ్చి మామూలు ఫోజులు కొట్టదండి. హే ఇదిగో నువ్వు సెలెక్ట్ చేసిన కలర్, హౌ ఇస్ దిస్, ఎలా ఉంది అని బాగుంది కదా అనగానే వెంటనే బేబీ ఫ్లోలో కొడతారు కదా, అనగానే ఇంకంతేనండి, తల్లి మైమరచిపోతుంది. అబ్బో నీ సెలెక్షన్ అదిరిపోయింది, కొట్టింది, నీ సెలెక్షన్ అదిరిపోయింది, సూపర్ కదా, యా బాగుందా ఏంటి, నువ్వు సెలెక్ట్ చేస్తే బాగుండకుండా ఉంటుందా, అద్భుతంగా ఉంది, సూపర్ బ్రహ్మాండం అని చెప్పి ఎగిరి గెంతేసి పొగిడి పాపని ముద్దులతో ముంచెత్తేస్తుందండి. పసిపిల్ల బుగ్గలు కందిపోయేలా ముద్దులు కురిపించేస్తుంది. అంత ప్రేమ, అంత పిచ్చి ప్రేమ ఉంటుందండి పాపం తల్లులకు పిల్లలంటే పిచ్చి ప్రేమ కదండి. కొంతమంది తండ్రులు కూడా అలా ఉంటారు అనుకోండి. కానీ మీకు సర్ప్రైజింగ్ విషయం చెప్పమంటారా? అసలు రియాలిటీ ఏంటంటే న్యూ బోర్న్ బేబీస్ పసిపిల్లలు అసలు ఈ రంగుల ప్రపంచాన్నే చూడలేరు, కనీసం రంగుల కలర్ని కూడా కనలేరండి. అదేంటి, షాక్ అయ్యారా? కానీ ఇదే నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇదే నిజమండి. ఈ విషయాన్ని సైంటిస్ట్స్ ఆల్రెడీ ధృవీకరించారు. ఇంకా చాలామంది కంటి డాక్టర్లకి తెలిసే ఉంటుందండి. కానీ సామాన్య జనాల్లో ఈ విషయం గురించి పెద్దగా అవగాహన లేదండి. అయితే అతి కొద్ది మందికి మరి తెలిసే ఉండొచ్చేమో. ఈ విషయం తెలిసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నట్లయితే మీకు మార్కులు అంటే జస్ట్ పాస్ మార్కులు కాదండి, డిస్టింక్షన్ మార్కులు అనమాట. సూపర్ మీరు. అసలు మ్యాటర్ ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకి కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయండి. 1 వారం లేదా 2 వారాల దాకా ప్రతి రంగు కూడా వీళ్ళకి బ్లాక్ అండ్ వైట్ లేదా బూడిద రంగు షేడ్స్ లాగా అంటే నీడల్లాగా మాత్రమే కనిపిస్తాయి. అది కూడా పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ని కూడా రికగ్నైజ్ చేయలేరు, నీడల్లాగా అనమాట, షేడ్స్ లాగా ఉంటాయి అంతే. వాళ్ళ కళ్ళు అలాగే స్వీకరిస్తాయి, అంటే వాళ్ళ దృష్టి అలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే నవజాత శిశువుల కంటి రెటీనాలో ఉండే నెర్వ్ సెల్స్ పూర్తిగా అభివృద్ధి చెందవు కాబట్టి.
ఈ నెర్వ్ సెల్స్ రాడ్లు మరియు కోన్లు అని 2 రకాలుగా విభజించబడి ఉంటాయి. వీటిని ఫోటో రిసెప్టర్స్ అని కూడా అంటారు. ఈ రాడ్స్ నలుపు మరియు తెలుపు రంగులను స్వీకరిస్తాయి. యాక్చువల్లీ వెలుగు మరియు చీకటిని కూడా మనం ఈ రాడ్ల వల్లనే గుర్తించగలుగుతాం. లైట్ కంటి రెటీనా మీద పడ్డప్పుడు ఈ రిసెప్టర్స్ వాటిని స్వీకరించి బ్రెయిన్కి సిగ్నల్స్ అందజేస్తాయి. అప్పుడు బ్రెయిన్ మనం చూసింది ఏ రంగో తెలియజేస్తుంది మనకి. అయితే నవజాత శిశువులలో 1 లేదా 2 వారాల వరకు ఈ రాడ్ల రిసెప్టర్స్ కోన్ల రిసెప్టర్స్ కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అందువల్ల నవజాత శిశువులు ప్రతిదీ కూడా అంటే ప్రతి రంగుని కూడా వీళ్ళు బ్లాక్ అండ్ వైట్ లాగా చూస్తారు, లేదా గ్రే కలర్ షేడ్స్ అన్నమాట. అదే బూడిద రంగు నీడలండి. వాళ్ళకి అన్ని రంగులు సమానమే. అయ్యయ్యో, ఇంత కష్టపడి కలర్ సెలెక్షన్ చేస్తే మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అనుకుంటున్నారా? నమ్మశక్యంగా లేదా? నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాలండి, తప్పదు, ఎందుకంటే ఇది నిజం కాబట్టి. ఇంకో పక్క కంటిలో ఉండే కోన్స్ అనే నెర్వ్ సెల్స్ వల్ల మనం ఈ అద్భుతమైన రంగుల ప్రపంచాన్ని చూడగలుగుతాం. ఇవి 3 రంగుల్లో వస్తాయి: రెడ్, బ్లూ అండ్ గ్రీన్. ఎరుపు, బులుగు ఇంకా ఆకుపచ్చ. ఈ 3 మిశ్రమం వల్లే మనం 7 రంగుల ఇంద్రధనుస్సుని కూడా చూడగలుగుతాం. వీటిని ప్రైమరీ కలర్స్ అని కూడా అంటారు. బేబీస్ 1 వారం లేదా 2 వారాల తర్వాత ఫస్ట్ టైం కొద్దిగా కొంచెంగా ఒక పర్టికులర్ కలర్ని కొంచెం డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. అంటే ఆ నీడల్లాగా షేడ్స్ లాగా కొంచెం కనిపెట్టగలుగుతూ ఉంటారు. అదే రంగు మీరు చెప్పగలరా? గెస్ 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 కొట్టగలరా? లేదా నేను చెప్తా చూడండి. ద మోస్ట్ డేంజరస్ కలర్, ద రెడ్. అవునండి, రెడ్ కలర్ని కొంచెం షేడ్స్ లాగా గుర్తుపడతారనమాట. అంటే పూర్తిగా కాదు, జస్ట్ డిఫరెన్షియేట్, ఏదో కలర్ తగులుతుంది అన్నట్టుగా. ఆ తర్వాత 1 నెల రోజుల తర్వాత బ్లూ మరియు గ్రీన్ కూడా షేడ్స్ లాగా కొంచెం కనిపిస్తాయి అన్నమాట. అంటే కొంచెం స్టార్ట్ అవుతుంది అప్పుడప్పుడే చూడడం. బ్లూ కలర్ వేవ్ లెంత్ అంటే పౌనఃపున్యం కొంచెం తక్కువగా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే దాన్ని సరిగా చూడలేకపోతారనమాట. అదే అంటే పసుపు కూడా ఒక రకంగా అది ఇంచుమించు అదే విధంగా ఉంటుంది. వీటిని స్వీకరించే రిసెప్టర్స్ కంటిలో రెడ్ మరియు గ్రీన్ కంటే కూడా తక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా 2-3 నెలల తర్వాత నుంచి బులుగు మరియు పసుపు రంగులు కొద్దిగా కనిపించడం, అంటే ఇంకొంచెం బెటర్గా కనిపించడం మొదలెడతాయన్నమాట. పర్పుల్ కలర్, వంకాయ రంగు కూడా అంతే అండి. ఇదే రేంజ్లో కొంచెం మసకగానే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా పూర్తిగా చూపు వికసించదు. 4 నెలల తర్వాత ఒక కలర్కి ఇంకో కలర్కి మధ్య తేడాలను పసిగట్టగలుగుతారు. ఇంకెప్పుడు మా పిల్లలు పూర్తి కలర్ను చూసేది అంటారా? అంటారండి, నాకు తెలుసు. అయితే అక్కడికే వచ్చేసా. షక్ 5 లేక 6 నెలల నుంచి ఇంకొంచెం బెటర్గా డెవలప్ అయ్యి ఆ 7 రంగుల ఇంద్రధనుస్సుని ఒక సాధారణ వ్యక్తిలాగా చూడగలుగుతారన్నమాట. ఈ స్టేజ్లో పసిపిల్లల కంటి రెటీనాలో కోన్స్ యొక్క అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందన్నమాట. అందువల్ల వీళ్ళు అన్ని రకాల కలర్స్ని స్పష్టంగా క్లియర్గా చూడగలుగుతారు. ఓవరాల్గా ఒక 6 నెలల తర్వాతే అనుకోండి మొత్తంగా ఈ రంగుల్ని పిల్లలు చూసేది. ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా న్యూ బోర్న్ బేబీస్ తల్లిదండ్రులకు షేర్ చేయండి, వాళ్ళకి విషయం తెలియజేయండి. నేను ఇలాంటి కొత్త వీడియోలు చేయాలంటే మీ సహకారం కూడా నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి గంట బొమ్మ మీద క్లిక్ కొట్టండి, తర్వాత ఆల్ నొక్కండి. నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి అన్నమాట. రైట్, ఓకే, గుడ్ డే, శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.